యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. ఇక్కడ 2 మాటలు గమనించాలి. నెంబర్ 1, ఎవరు తోడై ఉన్నారు? దేవుని బిడ్డలారా, నేను మీకు ప్రేమతో మనవి చేస్తే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మీకు తోడుగా ఉండాలండి. మా నాన్న నాకు తోడుగా ఉన్నాడులే, మా అమ్మ నాకు తోడుగా ఉందలే, నా ఉద్యోగం నాకు తోడుగా ఉందలే, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు తోడుగా ఉందలే, నా ఆరోగ్యం ఇతరుల వలె లేదులే, చాలా చక్కగా. ఎప్పుడే కానీ దయచేసి ఈ లోక సంబంధమైన పరిస్థితుల మీద దయచేసి ఆధారపడవద్దు. ఎవరి మీద ఆధారపడాలా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. సామెతల 3వ అధ్యాయం. యెహోవా దేవుని మీద ఆధారం.